గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనం ప్రతిరోజు నిద్ర లేచిన కానించి ఎన్నో విషయాలు ఉపయోగించుకుంటాం. మీరు నిద్ర లేచిన వెంటనే ఒక్కసారైనా భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పుకున్నారా? చెప్పుకోకపోతే ఈ వీడియో మీకోసమే. వెరీ వెరీ సింపుల్. మీ పనులకి మీ ఉద్యోగానికి ఏమీ అడ్డం రాదు. నేను ఉదయం నిద్ర లేచిన కాంచి సాయంత్రం దాకా మనసులోనో లేకపోతే బయటో ఎలా కృతజ్ఞతలు చెప్తానో మీకు ఒక 7-8 నిమిషాలు వివరంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ 8 నిమిషాల వీడియోని క్లియర్గా చూడండి. మీకు చాలా స్పష్టత వస్తుంది గ్రాటిట్యూడ్ ఎలా రాయాలి అనేది. గ్రాటిట్యూడ్స్ అంటే ఒక పుస్తకం తీసుకొని, ఒక బుక్ తీసుకొని, పెన్ను తీసుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని ఒక 5 రాస్తే గ్రాటిట్యూడ్ పూర్తయినట్టు కాదు. అది మన జీవన విధానం అవ్వాలి. కృతజ్ఞత మన బాడీలో, మన శరీరంలో, కణంలోని ఇంకిపోవాలి. అలా ఇంకిపోయినప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలా ఇంకిపోవాలంటే మనం ఉదయము సాయంత్రం రాస్తూ అట్ ది సేమ్ టైం మనం కృతజ్ఞతలు అలా చెప్పండి. నేను ఉదయం నిద్ర లేచిన కానించి పడుకోబోయే వరకు నేను కృతజ్ఞత ఎలా చెబుతాను, ఎలా అనుభవిస్తాను, ఎలా ఫీల్ అవుతాను, మనసులో ఎలా చెప్పుకుంటాను, బయటకి ఎలా చెప్తాను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే నేనైతే కళ్ళు తెరిచిన వెంటనే థ్యాంక్ యూ భగవంతుడు అనుకుంటా. ఫస్ట్ ఆ మాట అది వస్తుంది నాకు. తర్వాత నా తల్లిదండ్రులకి, యాక్చువల్గా తల్లిదండ్రులకే చెప్పుకోవాలి, అలవాటు అయిపోయింది. నా తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటా. నెక్స్ట్ కాళ్ళు కింద పెట్టిన వెంటనే భూమాతకి థ్యాంక్ యూ చెప్పుకుంటా. మంచం మంచి కింద పెట్టినప్పుడు ఏంటంటే భూమి నుండి మనకి నీరు వస్తుంది, ఆహారం వస్తుంది, మనల్ని మోస్తుంది. ఇవన్నీ భూమాతకి మస్ట్ అండ్ షుడ్. ప్రతిరోజు ఖచ్చితంగా భూమాత మిస్ కాను. భూమాతకి థ్యాంక్ యూ చెప్పుకుంటాను, నా తల్లిదండ్రులకు చెప్పుకుంటాను. అట్ ది సేమ్ టైం మన మంచానికి, దుప్పట్లకి ఇటు బాగా చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్రపోయేందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటా. అట్ ది సేమ్ టైం నేను గాఢంగా నిద్ర పోకపోయినా, సరిగా నిద్ర లేకపోయినా, నైట్ పూట లేట్గా వచ్చి అయినా కూడా నేను గాఢంగా నిద్రపోయినందుకు థ్యాంక్ యూ భగవంతుడు అని చెప్పుకుంటా. మనం అలా కూడా చెప్పాలి. నెక్స్ట్ మనం లేచిన వెంటనే వాటర్ తాగుతాం. వాటర్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మంచినీళ్ళకి వాటర్ ప్యూరిఫైర్కి అక్కడ వంట రూమ్లో పోతే చాలా వస్తువులు కనపడుతుంది. ఒక్కసారి అటు చూడటం వెంటనే మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. చాలు. మనం చేత్తో ఏ వస్తువులు అయితే ముట్టుకుంటున్నా వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అసలు భగవంతుడా అనుకోవడం థ్యాంక్ యూ సింపుల్. ఇంకా దానికి మన బాడీలో ఉంటుంది అంతే. అది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాప్ తిప్పిన వెంటనే నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళకి అక్కడ ట్యాప్లకి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవడం. మనకు లేచిన వెంటనే మన పిల్లలు కనపడతారు, మన భార్య కనపడుద్ది. మన భార్య వంట ప్రిపేర్ చేస్తూ తను పని చేస్తూ ఉంటుంది. ఆమెకు మనసులో థ్యాంక్ యూ చెప్పుకోవడం. పిల్లలకు కూడా థ్యాంక్ యూ భగవంతుడా, అసలు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అని సింపుల్గా థ్యాంక్ యూ చెప్పుకోవడం. మన బ్రష్ చేసుకుంటా బ్రష్కి థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఇవి సరదానే అడుగులు వేసుకుంటూనే చెప్పుకోవడం. దీనికోసం సపరేట్గా ప్రిపేర్ అయ్యేది ఏమి ఉండదు. ఒకరోజు కొన్ని మర్చిపోయినా ఇబ్బంది ఉండదు. రెండో రోజు చెప్పుకుంటాం. పలాన్ని మర్చిపోయేమో అయ్యో అనుకోవాల్సిన అవసరం లేదు. మనం పాటికి మనం చెప్పుకుంటూ ఉండడమే. ఏది తగిలితే బ్యాగులు అంటే బ్యాగులు, మనం బట్టలు వేసుకున్నప్పుడు బట్టలు చూడగానే మంచి బట్టలు, కరెక్ట్గా మనకి సరిపోయే బట్టలు వేసుకున్నందుకు థ్యాంక్ యూ. మంచి బట్టలు అవి ఎక్కడ కొన్నామో వ్యాపారస్తులకి. వెరీ సింపుల్. నెక్స్ట్ మనం తింటాం. ఆహారం తినేటప్పుడు తయారు చేసిన భార్యకు, అక్కడ రైతులకి ప్రతిసారి బాగా గుర్తుపెట్టుకుని చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం 3 పూట్ల అన్నం తినేటప్పుడు కానీ, నీళ్లు తాగే ప్రతిసారి మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. మీకున్న ఆర్థిక పరిస్థితి ఇంకా బాగా మెరుగవుతుంది. త్రాగే నీరుకి, తినే ఆహారానికి కృతజ్ఞతలు చెప్పండి. అవి మీ ప్లేట్లోకి రావడానికి ఎంతమంది కారకులు గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ చెప్పండి. జస్ట్ 1 నిమిషం చాలు, ఒక 30 సెకండ్స్ చాలు. ప్రతిరోజు నేను చేస్తున్న ఉద్యోగానికి కృతజ్ఞతలు చెప్తా. నేను చేస్తున్న నా ఉద్యోగం వల్లే నా ఇంట్లో నా ప్లేట్లోకి అన్నం వస్తుంది. ఉద్యోగానికి అందరం కృతజ్ఞతలు చెప్పాలి. మీరైనా చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, లేకపోతే చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, వ్యాపారం, అసలు ఆ ఉద్యోగాన్ని ప్రతిరోజు చెప్పుకోవాల్సింది. ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. కొన్ని కృతజ్ఞతలు, కొన్ని గ్రాటిట్యూడ్ అనేవి ప్రతిరోజు చెప్పాలి. వాటిని అస్సలు ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు. అవి మన కళల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఇవి తినేటప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఇంకా లేచిన వెంటనే బయటకు వచ్చేటప్పుడు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాము. మెడిటేషన్లో కూడా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటాము. ఒక బుక్స్ చదువుతాం ఒక 5 నిమిషాలు. ఇక్కడ బుక్స్ చదివేటప్పుడు నేను ఉదయం ఒక 5 నిమిషాలు అనే ఉండదు. నాకు బుక్లో ఎప్పుడు నా బ్యాగ్లో ఒక బుక్ ఉంటుంది. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఒక 5 నిమిషాలు లేదా ఒక పేజీ జస్ట్ సింపుల్ చదువుకోవడం, క్లోజ్ చేయడం అంతే. అది దానికంటే సపరేట్ టైం అని నేనేం పెట్టుకోను. నాకు ఎక్కడ రోజు మొత్తం మీద మినిమం 1 గంట అయినా చదువుతా. ఆ
అప్పుడు ఒక 5 నిమిషాలు, అప్పుడు ఒక 10 నిమిషాలు, అప్పుడు ఒక 5 నిమిషాలని. నేనంటే బుక్ మీద నాకు అంత గ్రిప్ ఉంది. అది నాకు అలా కొంతమంది ఒకే చోట కూర్చొని చదువుకోవచ్చు. అది ఎవరు వాళ్ళ కంఫర్టబుల్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఆ బుక్స్ చదువుకోవడం, ఆ బుక్స్ రచయితలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. అట్ ది సేమ్ టైం మనం డ్యూటీకి వెళ్తుంటాం. డ్యూటీకి వెళ్ళేటప్పుడు బైక్ తీస్తాం, బైక్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆటోలో వెళ్ళే వాళ్ళు ఆటోకి, బస్సులో వాళ్ళకి బస్సులోకి థ్యాంక్ యూ బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రకృతికి బాగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మంచి గాలి వస్తుంటుంది. ప్రతిరోజు గాలికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, గాలి చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. గాలికి, పచ్చని చెట్లకి మనస్ఫూర్తిగా ప్రకృతికి థ్యాంక్ యూ భగవంతుడు అంటే బైక్ మీద సంతోషంగా వెళ్తూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం మంచి రోడ్డుని పోతుంటాం, ఆ రోడ్డుకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రకృతికి ఇలా థ్యాంక్ యూ. ఆక్సిజన్ ఇస్తున్న చెట్లకి. మనకి వెళ్ళే ప్రాసెస్లో ఎవరైనా మన ఫ్రెండ్స్, బంధువులు ఎవరో ఒకరు పలకరిస్తారు, మనల్ని చాలా ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళకి మనసులో మాట్లాడి వెళ్ళిన తర్వాత మన దారిలో థ్యాంక్ యూ భగవంతుడా అంటే సింపుల్, జస్ట్ సే థ్యాంక్ యూ. ఇది మీ పనులకి ఏమీ అడ్డం రాదు, మీ ఉద్యోగానికి ఏమీ అడ్డం రాదు. మీకు ఇంకా ఏదైనా టెన్షన్స్ ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి. ఎవరైతే ఎక్కువగా ఈ కృతజ్ఞత అనేది మన శరీరంలో కణంలో ఇంకిపోవాలి. మనం మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటాం. మన సహచర ఉద్యోగులకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఉన్నతాధికారులకు థ్యాంక్ యూ చెప్పుకోవడం, ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇంకా రోజు మొత్తం అద్భుతంగా గడిచినందుకు థ్యాంక్ యూ భగవంతుడా. ఏదో ఒక టైంలో అది మనసులోనే చెప్పుకోవాలి. సపరేట్గా ఒక చోట కూర్చొని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. సాయంత్రం ఇంకా నిద్రపోయే ముందు ఈరోజు ఎవరెవరో మనకి సహాయం చేస్తుంటారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు సహాయాలు తీసుకొని ఉంటాం. మనం తీసుకోకుండా ఉండం, ఖచ్చితంగా ఉండం. మనం ఏదైనా బైక్ మీద పోతుంటే ఎవరో ఒకరు మనకి లిఫ్ట్ ఇవ్వచ్చు. మనం ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి మనకు కొత్త ఐడియా ఇవ్వచ్చు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఉదయం పూట సెల్ తీస్తా, 1 గంట తర్వాత సెల్ చూస్తా, ఒక 5 నిమిషాలు చూస్తా, నిద్రలేసిన వెంటనే సెల్ చూడండి. నేను ఫస్ట్ నా సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ చెప్పుకుంటాను, నా వ్యూవర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటాను, నా ఫాలోవర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎంతమంది పేరు నిజంగా చాలా థ్యాంక్ యూ భగవంతుడని. నా వీడియోస్ చూసి వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు అవి పాటించాలి. నా వీడియోస్ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. మనకేంటంటే ఎక్కువగా వ్యూవర్సు, సబ్స్క్రైబర్సే మనకి బలం. వాళ్ళు చూడబట్టి మనం వీడియోలు చేయగలుగుతాను. నేనైతే వాళ్ళు చూడకపోతే నేను వీడియోలు చేయలేము, వాళ్ళు కామెంట్ చేయలేకపోతే నేను వీడియోలు చేయలేము. ఎంతోమంది చాలా బాగున్నాయని చెప్పబట్టి అదే మనకి శక్తిని ఇస్తుంది. మనకి ఈ సబ్జెక్ట్ చెప్పుకోవాలి కాబట్టి మనం బుక్స్ చదువుతూ ఉంటాము. మనం ఈ ఆలోచనలో ఉంటే మనకి అటువంటి వ్యక్తులే మనకు ఎదురవుతారు. మనకి పాజిటివ్ వ్యక్తులు, సక్సెస్ఫుల్ వ్యక్తులు స్టోరీలే చదువుతుంటాం. అలా మన కృతజ్ఞతను సాయంత్రం నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఈరోజు జరిగిన అన్ని విషయాలను మననం చేసుకుంటూ ఎవరెవరకు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేసి ప్రశాంతంగా నిద్రపోతే ఇంకా చాలు. మధ్యలో బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, మనం గురువులకి థ్యాంక్స్ చెప్తాం. గురువులతో మాట్లాడినప్పుడు ఇలాంటి 1-2 అందరికీ చెప్పుకోవడమే. డబ్బులు కనపడతాయి, ఎక్కడైనా మనకి డబ్బులు కనపడ్డా, మన ఇంట్లో అయినా జేబులైనా డబ్బులకి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. డబ్బులకి, నీరుకి, గాలికి, ఆహారానికి, మన తల్లిదండ్రులకి, గురువులకి, వీళ్ళందరికీ ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాల్సిందే. మనం ఉన్న ఇంటికి కొన్ని ఉంటాయి ఫిక్స్డ్, ఇవి ప్రతిరోజు ఒక్కరోజు కూడా గ్యాప్ రాకూడదు వాటికి. ఎందుకంటే అవే మనకి జీవనాధారం. వీటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతే మన జీవితం నిజంగా ఇలా మీరు 1 నెల రోజుల పాటు చేయండి. తర్వాత మీకు తెలియకుండానే జీవితాంతం చేస్తారు. ఇక్కడ మీకు ఏదైనా పనుల్లో టెన్షన్స్ ఉన్నా కూడా అవేం పెద్ద మిమ్మల్ని ఏం చేయలేవు. మీకు ఇదే బలాన్ని ఇస్తుంది. ఇది ఇలా కొన్ని రోజులు చేసేసరికి మీకు తెలియకుండా మీ బాడీలో ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. దాన్ని సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. జీవితం మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఎక్కడ తగ్గుతున్నామో, ఎక్కడ లాస్ వస్తుంది, ఎక్కడ మనకి తేడా కొడుతున్నానో అక్కడ కృతజ్ఞతలు పెంచుకోవచ్చు. చాలా హ్యాపీగా, జల్సాగా, ఉత్సాహంగా, ఆనందంగా చేయొచ్చు. దీనికి ఏం మీరు ఆలోచించబడలేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ మీరు చెప్పుకుంటా పోవడమే. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తగ్గట్టు మీరు మీ గ్రాటిట్యూడ్ని మీరు రాసుకోండి. ఏదైనా డౌట్లు ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.